శ్రీ గురుభ్యో నమ. మరణించిన దేహాన్ని ఒక్కసారి గుంటనక్కలు తినడానికి ప్రయత్నిస్తుండగా అటువైపుగా వెళుతున్న నారద మహర్షుల వారు ఆ నక్కలతో ఇలా అంటాడు: ఆ శరీరము పాపంతో కూడి ఉన్నది, ఒక్కసారి తిలకించండి. హస్తౌదాన వివర్జితౌ శృతిపుటే సారస్వత ద్రోహిణౌ నేత్రే సజ్జన సంగతేన రహితౌ పాదౌన తీర్థం గతౌ అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేన తుంగం శిరః రేరే జంబుక ముంచ ముంచ సహసా నీచస్య నింద్యం వపుః. అంటే హస్తౌదాన వివర్జితౌ చేతులతో దానం ధర్మం చేయలేదు. శృతిపుటే సారస్వత ద్రోహిణౌ ఏ సాహిత్యము వినని ఆ చెవులను తినవద్దు. నేత్రే సజ్జన సంగతేన రహితౌ ఆ కళ్ళతో సజ్జనులను, పీఠాలను, గొప్ప గొప్ప తీర్థాలను దర్శించలేదు, కావున ఆ కళ్ళను కూడా తినవద్దు. పాదౌన తీర్థం గతౌ తీర్థాలను దర్శించని ఆ పాదాలను తినవద్దు. అన్యాయార్జిత విత్తపూర్ణముదరం అన్యాయాలతో ఆ పొట్ట పెంచుకున్నాడు. గర్వేన తుంగం శిరః తల చూద్దామంటే గర్వంతో ఉన్నది. రేరే జంబుక ముంచె ముంచె అంటే రేరే జంబుక ఒరే ఒరే నక్కల్లారా, ముంచె ముంచె విడవండి విడవండి సహసా వెంటనే నీచస్య నింద్యం వపుః శరీరమంతా పాపంతో నిండి ఉండే ఈ నీచుణ్ణి, ఈ నీచమైన దేహాన్ని మీరు తినవద్దు. కావున సజ్జన సాంగత్యాలతోటి, దాన ధర్మాలతోటి, గొప్ప గొప్ప యజ్ఞాలతోటి చేయని శరీరాన్ని కనీసం కుక్కలు, నక్కలు కూడా తినవని దీని అంతరార్థము.